ఇజ్రాయెల్ ఏ క్షణమైనా సరే భారీ ఎత్తున దాడులకు సిద్ధమవుతుంది. ఈ దాడులు ఇరాన్ మీదన ఇప్పటిదాకా చేస్తున్నటువంటి దాడులు ఒక ఎత్తు, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నటువంటి దాడులు మరొక ఎత్తు. ఇందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి ఈ దాడులలో కీలకమైనటువంటిది స్పష్టమైనటువంటి అంశానికి కావాల్సినటువంటిది అమెరికా అప్రూవల్. ఇరాక్లో ఉన్నటువంటి ఇరాన్లో ఉన్న అణుస్థావరాల మీద దాడులు చేస్తామంటారు. అణుస్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామంటారు. దానికి అమెరికా ఒప్పుకోవట్లేదు. అణుస్థావరాలు పేలితే ఏమవుద్దంటే రేడియేషన్ ఎక్కడ దాకా వ్యాప్తి చెందుతుందో తెలియదు. అది చుట్టుపక్కల దేశాలకు కూడా ప్రమాదకరమైనటువంటిది. అందుకని భయపడుతోంది. బట్ ఇప్పుడు కనుక మనం ధ్వంసం చేయకపోతే అత్యంత ప్రమాదం అంటోంది ఇజ్రాయెల్. అమెరికా ఓకే అంటే ఓకే, లేదంటే భవిష్యత్తులో అణ్వాయుధాలు కలిగినటువంటి రెండవ దేశంగా, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, రెండవ ముస్లిం దేశంగా ఇరాన్ ఉంటుంది.